1979 ఇరాన్ రెవల్యూషన్. And for the first time since violent anti-Shah protests began in Iran more than a year ago, there were celebrations in the streets of Tehran. మిలిటెంట్ ఇస్లామిక్ స్టూడెంట్స్ అందరూ కలిసి టెహరాన్లో ఉన్న యుఎస్ ఎంబసీని చుట్టుముట్టి ఎంబసీలో ఉన్న అమెరికన్ డిప్లొమాట్స్ ఇంకా సిటిజన్స్ని బంధించారు. అలా బంధించిన వాళ్ళలో కొంతమంది ఉమెన్ ఇంకా ఆఫ్రికన్ అమెరికన్స్ని వదిలేసి మిగతా 52 మందిని హాస్టేజెస్గా బంధించారు. అమెరికా చరిత్రలోనే ఇది వర్స్ట్ హాస్టేజ్ సిచ్యువేషన్. A band of students stormed the U.S. Embassy in Tehran and took dozens of Americans hostage. This would become one of the worst diplomatic crises in American history. ఈ 52 మందిని 444 రోజుల పాటు అంతే బందీగా ఉంచారు. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది బందీగా ఉన్న 52 మంది గురించి కాదు, తప్పించుకున్న 6 గురించి. ఇస్లామిక్ స్టూడెంట్స్ అంతా యుఎస్ ఎంబసీ మీదకి వచ్చినప్పుడు ఒక 6 మాత్రం ఎవరి చేతికి చిక్కకుండా బయటపడ్డారు. కానీ వాళ్ళు బయటపడింది మిలిటెంట్స్ చేతిలో నుంచి కానీ ఇరాన్ నుంచి కాదు. ఈ 6 కాపాడటం కోసం అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఎలాంటి మాస్టర్ ప్లాన్ అంటే హాలీవుడ్ రేంజ్ మాస్టర్ ప్లాన్. అండ్ ఆ మాస్టర్ ప్లాన్ని బేస్ చేసుకుని తీసిన హాలీవుడ్ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. సో ఆస్కార్ అవార్డు వచ్చే అంత కంటెంట్ ఈ వీడియోలో ఉంది అని మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎలా ఆ 6 అమెరికా ఇరాన్ నుంచి బయటకు తీసుకుని వచ్చింది, ఈ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమాలో ఉన్నది ఉన్నట్లు చూపించారా? ఈ క్వశ్చన్స్ అంటే కాదు సార్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఆ రెవల్యూషన్ టైంలో అమెరికా షా ఆఫ్ ఇరాన్ అయిన మహమ్మద్ రీజా పహ్లావీకి సపోర్ట్ చేసింది. సో ఎప్పుడైతే నాన్ హాడ్కిన్ లింఫోమాతో రీజా ఇరాన్ ని వదిలి పారిపోయాడో యుఎస్ అతనికి ఆశ్రయం ఇచ్చింది. అయితే అమెరికా రీజాకి ఆశ్రయం ఇవ్వటం ఇరాన్ ప్రజలకి నచ్చలేదు. ముఖ్యంగా కొంతమంది యంగ్ ఇస్లామిస్టులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం స్టూడెంట్ ఫాలోవర్స్ ఆఫ్ ది ఇమామ్ లైన్ అనే గ్రూప్ కి చెందిన యంగ్ ఇస్లామిస్టులు అమెరికా రీజాకి ఆశ్రయం ఇచ్చిందనే కోపంతో ఇరాన్ క్యాపిటల్ టెహరాన్ లో ఉన్న యుఎస్ ఎంబసీ మీద అటాక్ చేసి అక్కడ ఉన్న సిటిజన్స్ ఇంకా డిప్లొమాట్స్ ని హాస్టేజెస్ గా బంధించి రీజాని తమకి అప్పగించాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అమెరికా చరిత్రలోనే ఇదొక బ్లాక్ మార్క్. 52 మంది హాస్టేజెస్ ని 444 రోజుల పాటు అమెరికా విడిపించలేకపోయింది. షాని తిరిగి పంపిస్తే కానీ హాస్టేజెస్ ని రిలీజ్ చేసేది లేదని ఇస్లామిస్ట్ గ్రూపులు డిమాండ్ చేశాయి. ఇరాన్ లో ఉన్న అప్పటి గవర్నమెంట్ పడిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చినా కానీ ఇదే డిమాండ్ ని కొనసాగించారు. సో ఈ హాస్టేజ్ సిచ్యువేషన్ 444 రోజుల పాటు సాగింది. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద అమెరికా పరువు పోయింది. తమ దేశ ప్రజల్ని ఇస్లామిస్ట్ గ్రూప్ టార్చర్ చేస్తున్నా ఏం చేయలేకపోయింది. అమెరికా డిప్లొమాటిక్ రీజన్స్ వల్ల ఈ 52 మంది విషయంలో ఏం చేయలేకపోయింది. అయితే ఎవరికీ తెలియకుండా తప్పించుకున్న 6 డిప్లొమాట్స్ ని మాత్రం అమెరికా సక్సెస్ఫుల్ గా కాపాడింది. ఎస్, ఆ టైంలో అందరికీ పట్టుబడిన ఈ 52 మంది గురించే తెలుసు, కానీ తప్పించుకున్న 6 గురించి ఎవరికీ తెలియదు. నెక్స్ట్ డెకేడ్స్ లో జియో పాలిటిక్స్ అండ్ ఎకనామిక్ పవర్ అనేది జస్ట్ మిలిటరీ స్ట్రెంగ్త్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ మాత్రమే డిఫైన్ అవ్వదు. ఏఐని ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారు మరియు ప్రభావితం చేస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా మంది ప్రొఫెషనల్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఆలోచిస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఎక్స్క్లూజివ్ 2-day లైవ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తున్నాను. ఇది ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే 10 AM to 6 PM కి జరుగుతుంది అనమాట. నార్మల్గా దీని ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్, బట్ మీరు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్స్ టు అవుట్స్కిల్, ది వరల్డ్స్ ఫస్ట్ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ బ్యాక్డ్ బై సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఏఐ ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఈ 16 hours లైవ్ ఇంటరాక్టివ్ ట్రైనింగ్ లో పర్సనల్ ఏఐ టూల్ కిట్ విత్ 20+ టూల్స్ ని బిల్డ్ చేయడం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని మాస్టర్ చేయడం, సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయకుండా రిపిటేటివ్ టాస్క్లని ఆటోమేట్ చేయడం, డేటాని అనలైజ్ చేయడం, నిమిషాల్లో ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్, ఇమేజెస్ అండ్ వీడియోస్ ని క్రియేట్ చేయడం, ఏఐ ఏజెంట్స్ అండ్ టూల్స్ ని డెవలప్ చేయడం నేర్చుకోవచ్చు అనమాట. ఆల్రెడీ 40+ కంట్రీస్ నుంచి ఓవర్ 1 lakh ప్రొఫెషనల్స్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ స్టేయింగ్ అన్ప్రిపేర్డ్ ఈజంట్ జస్ట్ ఏ డిసడ్వాంటేజ్, ఇట్స్ ఏ రిస్క్ అనే సింపుల్ ట్రూత్ ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీరు ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా కానీ ఈ ప్రోగ్రామ్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇంట్రడక్షన్ కాల్ అండ్ ఫస్ట్ సెషన్ ఫ్రైడే 7 PM కి ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి కూడా. సో మీ కెరియర్ ని సెక్యూర్ చేసుకోవాలి
తెలుసుకోవాలి, ఏఐ ఈ ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇస్తాను. వెంటనే జాయిన్ అవ్వండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. 1979 నవంబర్ 4న ఇస్లామిక్ స్టూడెంట్స్ యుఎస్ ఎంబసీని అటాక్ చేసినప్పుడు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక 5 మంది ఇస్లామిస్టుల చేతికి చిక్కకుండా తప్పించుకున్నారు. రాబర్ట్ ఆండర్స్, కోరా ఆంబర్న్ లిజెక్, మార్క్ లిజెక్, జోసెఫ్ స్టెఫర్డ్, క్యాథలిన్ స్టెఫర్డ్. ఎంబసీ కాంపౌండ్ లోనే వీళ్ళు సపరేట్ బిల్డింగ్ లో వర్క్ చేస్తూ ఉండటంతో వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చి హాస్టేజెస్ గా మారకుండా బయటపడ్డారు. ఎంబసీ కాంపౌండ్ నుంచి అయితే బయటపడ్డారు కానీ ప్రమాదం నుంచి కాదు. ఎందుకంటే ఇరాన్ మొత్తం ఇస్లామిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. అమెరికన్ సిటిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ వెతికి పట్టుకొని బంధించాలి అని ఇరాన్ లోని ఇస్లామిస్టులు డిసైడ్ అయ్యారు. తప్పించుకున్న డిప్లొమాట్స్ టెహరాన్ వీధుల్లోకి వచ్చి బ్రిటిష్ ఎంబసీ వైపు వెళ్లటం మొదలుపెట్టారు. మ్యాటర్ ఏంటంటే ఇరాన్ కి అమెరికాతోనే ప్రాబ్లం. అందుకే అమెరికన్స్ ని మాత్రమే టార్గెట్ చేసి అమెరికన్ ఎంబసీని టార్గెట్ చేశారు. సో మిగతా దేశాలకి సంబంధించిన ఎంబసీస్ అన్ని సేఫ్ గానే ఉండటంతో తమకి దగ్గరలో ఉన్న బ్రిటిష్ ఎంబసీకి వెళ్ళి దాక్కోవాలని తప్పించుకున్న అమెరికన్ డిప్లొమాట్స్ అనుకున్నారు. కానీ బ్రిటిష్ ఎంబసీకి వెళ్లే దారిలో ఒక పెద్ద క్రౌడ్ ప్రొటెస్ట్ చేస్తూ ఉండటంతో బ్రిటిష్ ఎంబసీకి వెళ్ళలేక గ్రూప్ లో ఒక మెంబర్ అయిన రాబర్ట్ ఆండర్స్ ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు. ఆ తర్వాత 6 రోజుల పాటు గ్రూప్ అంతా డిఫరెంట్ హౌసెస్ కి షిఫ్ట్ అవుతూ ఇరానియన్స్ కళ్ళల్లో పడకుండా తప్పించుకుంటూ వచ్చారు. ఫైనల్ గా రాబర్ట్ ఆండర్స్ కెనడియన్ ఎంబసీలో ఉన్న తన ఫ్రెండ్ కెన్ టేలర్ కి కాల్ చేసి హెల్ప్ అడిగాడు అనమాట. కెన్ టేలర్ తో పాటు కెనడియన్ డిప్లొమాట్స్ జాన్ షీర్డౌన్ ఇంకా అతని వైఫ్ జీనా షీర్డౌన్ సెకండ్ థాట్ కూడా లేకుండా అమెరికన్ డిప్లొమాట్స్ ని తమ ఇంట్లో ఉండటానికి ఇన్వైట్ చేశారు. అలా 6 రోజుల పాటు తప్పించుకుని తిరిగిన అమెరికన్ డిప్లొమాట్స్ ఫైనల్ గా కెనడియన్స్ దగ్గరికి వచ్చి తలదాచుకున్నారు. తలదాచుకోవటానికి చోటు దొరికిన ప్రమాదం నుంచి మాత్రం డిప్లొమాట్స్ బయటపడలేదు. కెనడియన్స్ అమెరికన్ డిప్లొమాట్స్ కి ఆశ్రయం ఇచ్చారు అని ఇరాన్ వాళ్ళకి తెలిస్తే అమెరికన్స్ తో పాటు కెనడియన్స్ ని కూడా అక్కడికక్కడే చంపేస్తారు. ప్లస్ ఇరాన్ రెవల్యూషన్ టైంలో ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్ సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఒకవైపు తమ తోటి డిప్లొమాట్స్ ని ఇరాన్స్ టార్చర్ చేయటం టీవీలో చూస్తూ ఏ టైంలో ఎవరొచ్చి తలుపు కొడతారో అనే భయంతో బిక్కుమంటూ అమెరికన్ డిప్లొమాట్స్ ఇరాన్లో ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఈ 5 మంది డిప్లొమాట్స్ కి తోడుగా లీ షార్జ్ అని ఇంకో డిప్లొమాట్ కూడా యాడ్ అయ్యాడు అనమాట. ఇతను స్వీడిష్ ఎంబసీలో తలదాచుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. ఒక పక్క అమెరికన్ గవర్నమెంట్ ఇంకా హైయర్ అఫీషియల్స్ ఇరాన్ వాళ్ళు బంధించిన 52 మందిని ఎలా విడిపించాలి అనే పనిలో ఉండగా ఇరాన్ వాళ్ళ కంటపడకుండా తప్పించుకొని కెనడియన్స్ దగ్గర దాక్కున్న డిప్లొమాట్స్ గురించి అమెరికా గవర్నమెంట్ కి తెలిసింది. దాంతో ఈ 6గురిని రెస్క్యూ చేసే బాధ్యతని అమెరికన్ గవర్నమెంట్ సిఐఏకి అప్పగించింది. డిసెంబర్ 10, 1979 వాషింగ్టన్ DC సిఐఏ ఆఫీస్ లో ఉన్న ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డెస్క్ మీదకి కొన్ని ఫ్లాష్ కేబుల్స్ వచ్చాయి. ఫ్లాష్ కేబుల్స్ అంటే హై ప్రియారిటీ ఉన్న కేసెస్ కి సంబంధించిన ఫైల్స్ అని అర్థం. ఆ ఆఫీసర్ ఫైల్స్ అన్నిటిని డీప్ గా స్టడీ చేసి ఇరాన్ లో చిక్కుకున్న ఆ 6 అమెరికన్ డిప్లొమాట్స్ ని రెస్క్యూ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఆ ఆఫీసర్ పేరు టోనీ మెండెజ్. ఇతనే మన కథలో హీరో అనమాట. టోనీ మెండెజ్ సిఐఏలో జేమ్స్ బాండ్ లాంటి వాడు. ఎన్నో అండర్ కవర్ ఆపరేషన్స్, రెస్క్యూ ఆపరేషన్స్ ని లీడ్ చేశాడు. డేంజరస్ ప్లేసెస్ నుంచి ఎవరినైనా రెస్క్యూ చేయాలంటే సిఐఏలో ముందు గుర్తొచ్చే పర్సన్ పేరు టోనీ మెండెజే. సిఐఏలో టోనీ ఒక రైజింగ్ స్టార్. అందుకే ఇరాన్ లో చిక్కుకున్న డిప్లొమాట్స్ ని రెస్క్యూ చేసే బాధ్యతని టోనీకి అప్పగించారు. మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ గా పిలువబడే టోనీ సిఐఏలోని ఓటీఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. ఈ ఓటీఎస్ డిపార్ట్మెంట్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరోకి మిసైల్స్ ఉండే కార్లు, టైం బాంబ్ లాగా పనిచేసే వాచ్లు ఇవన్నీ ఇచ్చే డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది కదా. ఈ ఓటీఎస్ కూడా అలాంటి డిపార్ట్మెంటే అనమాట. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ టోనీని కలిసి రెస్క్యూ గురించి డిస్కస్ చేసి డిప్లొమాట్స్ ని సేఫ్ గా తీసుకొని రావడానికి టోనీకి అన్ని పవర్స్ ని ఇచ్చిందనమాట. స్టేట్ డిపార్ట్మెంట్ ని మీట్ అయిన తర్వాత టోనీ ఒక స్పెషలిస్ట్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని రెస్క్యూని ఎలా ప్లాన్ చేయాలి అనే దాని మీద పనిచేయడం మొదలుపెట్టాడు. టోనీ ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ ని చేశాడు. కానీ ఇది మిగతా వాటిలా కాదు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది, అమెరికా మీద కోపంతో ఉన్న ఇరాన్ అమెరికన్ డిప్లొమాట్స్ అందరినీ టార్గెట్ చేసింది. సో నార్మల్
అమెరికన్ సిటిజన్స్ని ఇరాన్ నుంచి బయటకు తీసుకొని రావటమే ఆ టైంలో చాలా కష్టం. ఇంకా డిప్లొమాట్స్ని ఇరాన్ వాళ్ళ కంట పడకుండా తీసుకొని రావటం అనేది పెద్ద రిస్క్ అనమాట. ఇంకా రెండో ప్రాబ్లం వచ్చేసి ఈ 6 డిప్లొమాట్స్లో ఎవరికి కూడా పెద్దగా ఫీల్డ్ ట్రైనింగ్ లేదు. సో రెస్క్యూ ఆపరేషన్ అంటే ఎంతో కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఫీల్డ్ ట్రైనింగ్ లేని డిప్లొమాట్స్తో రెస్క్యూని అమలు చేయటం కత్తి మీద సాము లాంటిది. సో ఈ ప్రాబ్లమ్స్తో అమెరికన్ డిప్లొమాట్స్ని బ్రాడ్ డే లైట్లో ఇరాన్ నుంచి సేఫ్గా బయటకు తీసుకొని రావటం అనేది హైలీ రిస్క్ అండ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ని పాసిబుల్ చేయడానికి ఒక అన్బిలీవబుల్ ప్లాన్ని వేశాడు టోనీ. డిప్లొమాట్స్ యొక్క ఐడెంటిటీస్ని మార్చి ఇరాన్ నుంచి బయటకు తీసుకొని రావటమే బేసిక్ ప్లాన్ అనమాట. కానీ ఆ ప్లాన్ని అమలు చేయటం అంత సింపుల్ కాదు. ఎందుకంటే డిప్లొమాట్స్కి ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అండ్ ఆ టైంలో ఇరాన్ అమెరికా మీద విపరీతంగా కోపంగా ఉంది. ఇరాన్లో చిక్కుకున్న డిప్లొమాట్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడే అమెరికన్స్. సో టోనీ ముందు ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడే అమెరికన్ డిప్లొమాట్స్ని వేరే లాంగ్వేజ్ స్పీకింగ్ కంట్రీస్కి చెందిన వాళ్ళలాగా మార్చడం. ఆ టైంలో ఇరాన్కి అమెరికా మీద కోపం ఉంది కానీ కెనడా మీద లేదు. ప్లస్ కెనడా వాళ్ళు మాట్లాడేది కూడా ఇంగ్లీషే అవటంతో 6 అమెరికన్ డిప్లొమాట్స్ని కెనడియన్ డిప్లొమాట్స్గా మార్చి ఇరాన్ నుంచి బయటకు తీసుకొని రావాలి అని టోనీ డిసైడ్ అయ్యాడనమాట. దీనికోసం కెనడియన్ గవర్నమెంట్ని హెల్ప్ అడిగింది CIA. కెనడియన్ గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి సిద్ధమైంది. తమ ప్రోటోకాల్ని కూడా బ్రేక్ చేసి మరి ఇరాన్లో ఉన్న 6 అమెరికన్ డిప్లొమాట్స్కి ఫేక్ పాస్పోర్ట్లని ఇష్యూ చేసింది. అయితే 6 ఫేక్ కెనడియన్ పాస్పోర్ట్లు ఇష్యూ చేయించడం టోనీ ప్లాన్ కాదు, టోనీ మాస్టర్ ప్లాన్. ఆ 6 ఇరాన్ ఎందుకు వెళ్ళారు అని ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేయడం. టోనీకి ఈ ఫేక్ స్టోరీ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ మైండ్ పోయే స్టోరీని క్రియేట్ చేశాడు. జస్ట్ క్రియేట్ చేయడమే కాదు, ఆ ఫేక్ స్టోరీ నిజం అనేలాగా దాని చుట్టూ ఒక ఆర్గనైజేషన్ని బిల్డ్ చేశారనమాట. ఆ ఫేక్ స్టోరీ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేశారా? థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫేక్ స్టోరీ ఏంటంటే ఈ 6 అమెరికన్ డిప్లొమాట్స్ని కెనడియన్ ఫిల్మ్ క్రూగా పోర్ట్రే చేయటం. ఒక మేజర్ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్కి చెందిన ఈ 6 ఫిల్మ్ క్రూ సినిమా లొకేషన్స్ కోసం ఇరాన్ వెళ్ళారు. ఇది ఫేక్ స్టోరీ అనమాట. ఈ స్టోరీని ఫేక్ చేయడం కోసం టోనీ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడంటే నిజంగా సినిమా ప్రొడక్షన్ హౌస్ ఉన్న వాళ్ళు కూడా అంత వర్క్ చేయరనమాట. ఈ ప్లాన్ ని వర్క్ అయ్యేలా చేయడం కోసం టోనీ తన ఫ్రెండ్ అయిన జాన్ చాంబర్స్ కి కాల్ చేశాడు. జాన్ చాంబర్స్ హాలీవుడ్ లో ఒక లెజెండరీ ఆస్కర్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. జాన్ చాంబర్స్ ఇంకా అతని కొలీగ్ అయిన బాబ్ సిడెల్ ని కాలిఫోర్నియా వెళ్ళి కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ కి అవసరమయ్యే విషయాలన్నీ తెలుసుకున్నాడు. ఇన్ఫాక్ట్ బాబ్ సిడెల్ ఇంకా జాన్ చాంబర్స్ కలిసి టోనీకి కొన్ని అన్మేడ్ మూవీ స్క్రిప్ట్స్ ఇచ్చారనమాట. ఆ అన్మేడ్ మూవీ స్క్రిప్ట్స్ లో లార్డ్ ఆఫ్ లైట్ అనే స్క్రిప్ట్ టోనీకి బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ అది ఇరాన్ లొకేషన్స్ కి సూట్ అయ్యేలా ఉండటంతో ఆ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసి ఆ మూవీ స్క్రిప్ట్ కి ఆర్గో అని పేరు పెట్టాడు. నార్మల్ గా అయితే ఎవరైనా ఇక్కడ తాగిపోతారు, ఫేక్ పాస్పోర్ట్స్ వచ్చాయి, ఫేక్ స్టోరీ దొరికింది కదా అని. కానీ టోనీ మెండేజ్ కాదు. టోనీకి తెలుసు చిన్న తప్పు జరిగిన మొత్తం ప్లాన్ కుప్ప కూలిపోతుందని. అందుకే టోనీ ఏకంగా ఒక ఫేక్ ప్రొడక్షన్ హౌస్ ని క్రియేట్ చేశాడు. ఆ ఫేక్ ప్రొడక్షన్ హౌస్ పేరు స్టూడియో 6. తాను కాపాడాల్సిన 6 డిప్లొమాట్స్ ని ఉద్దేశిస్తూ ఈ పేరు పెట్టి ఆ స్టూడియో పేరు మీద బిజినెస్ కార్డ్స్ కొట్టించి ఆ ప్రొడక్షన్ హౌస్ కి ఒక ఫోన్ నెంబర్ కూడా సెట్ చేసి ఫేక్ స్క్రిప్ట్ రీడింగ్స్ కూడా ఆ ప్రొడక్షన్ హౌస్ కింద జరిపించేవాడు. స్టూడియో 6 ఫేక్ అయినా టోనీ దీన్ని ఎంత రియలిస్టిక్ గా సెట్ చేశాడంటే చాలా మంది నిజమైన హాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఫిలిం ప్రపోజల్స్ తో ఈ స్టూడియో 6 ని అప్రోచ్ అయ్యేవారనమాట. అలా అప్రోచ్ అయిన వాళ్ళలో లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఉన్నాడు. స్టీవెన్ స్పీల్బర్గే నిజమని నమ్మేశాడంటే యూ కెన్ ఇమాజిన్. ఇలా ఒక ఫేక్ స్టూడియోని క్రియేట్ చేసిన తర్వాత మైనర్ డీటెయిలింగ్ మీద టోనీ వర్క్ చేశాడు. మైనర్ డీటెయిల్స్ అంటే ఒక కెనడియన్ ఫిల్మ్ క్రూ ఎలా ఉంటుంది, వాళ్ళ బట్టలు, వాళ్ళ స్టైల్, ఆఖరికి వాళ్ళు యూజ్ చేసే మ్యాచ్ బాక్సెస్ ఎలా ఉండాలి అనే డీటెయిల్స్ని కూడా టోనీ మిస్ చేయలేదన్నమాట. ఇక్కడ టోనీ ప్రతి డీటెయిల్ని సెట్ చేస్తుంటే అక్కడ ఇరాన్లో ఉన్న డిప్లొమాట్స్ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో రోజులు లెక్క పెడుతూ వచ్చారు. అయితే వాళ్ళ భయంలో కూడా కలిసి కుకింగ్ చేస్తూ బుక్స్ చదువుతూ టైంపాస్
చేస్తూ రెస్క్యూ కోసం ఎదురు చూశారు. ఫైనల్ గా రెస్క్యూ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసే టైం వచ్చేసింది. ప్లాన్ చేసింది మొత్తం తానే కాబట్టి తానే ఇరాన్ వెళ్లి డిప్లొమాట్స్ ని తీసుకొని రావాలని టోనీ డిసైడ్ అయ్యాడు. తనకి తోడుగా తన కొలీగ్ అయిన జూలియో అలియాస్ ఎడ్ జాన్సన్ ని తీసుకుని వెళ్ళాడు అనమాట. కెనడా తాము ఇష్యూ చేసిన ఫేక్ పాస్పోర్ట్స్ ని, ఫేక్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ని టెహరాన్ లో ఉన్న కెనడియన్ ఎంబసీకి షిప్ చేసింది. టోనీ ఇంకా జూలియో 1980 జనవరి 25 రోజున తమ ఫేక్ ఐడెంటిటీస్ తో ఆర్గో స్క్రిప్ట్ తో ఇరాన్ లో ల్యాండ్ అయ్యి కెనడియన్ ఎంబసీ స్టాఫ్ ని కలిసి అమెరికా డిప్లొమాట్స్ ఉంటున్న హౌస్ కి వెళ్లారు. టోనీ అమెరికన్ డిప్లొమాట్స్ తో పెద్దగా మాట్లాడలేదు. దూరం నుంచి వాళ్ళ మెంటల్ స్టేట్ ని అనలైజ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఆరుగురు దాదాపు 80 రోజుల నుంచి బయటికి అడుగు పెట్టకుండా ఒకే దగ్గర ఉన్నారు. ప్లస్ వాళ్ళకి ఎటువంటి ఫీల్డ్ ట్రైనింగ్ లేదు. అలాంటి వాళ్ళని 2 రోజుల్లో ఫేక్ కెనడియన్ క్రూగా మార్చి ఎస్కేప్ చేయించాలి. ఏ చిన్న తప్పు జరిగినా అందరి తలలు బాలయ్య సినిమాల్లో తెగినట్లు తెగి నడి రోడ్డు మీద పడతాయి. టోనీ మైండ్లో కూడా ఇదే తిరుగుతుంది. ఫైనల్గా టోనీ తన ప్లాన్ ఏంటో డిప్లొమాట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరి రోల్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ముందు ఈ ప్లాన్ విని డౌట్ పడిన డిప్లొమాట్స్ టోనీ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయిపోయారు. తమ దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఒక కెనడియన్ ఫిల్మ్ క్రూ ఎలా ఉంటుందో అలా ట్రాన్స్ఫర్ అయిపోయారు. అయితే ఫేక్ ఐడెంటిటీస్ని అడాప్ట్ చేసుకోవడం ఈజీయే, కానీ ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఆ ఐడెంటిటీస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా ఎటువంటి ఫీల్డ్ ట్రైనింగ్ లేని డిప్లొమాట్స్కి ఇది ఇంకా కష్టం అని టోనీకి బాగా తెలుసు. అందుకే ఫార్సీ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా వచ్చిన ఒక కెనడియన్ డిప్లొమాట్తో ఒక మాక్ ఇంట్రాగేషన్ ఏర్పాటు చేసి ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలో డిప్లొమాట్స్ని ట్రైన్ చేశాడు టోనీ. ఆ మాక్ ఇంటర్వ్యూతో సిచ్యువేషన్ సీరియస్నెస్ అనేది డిప్లొమాట్స్కి బాగా అర్థమైంది. ప్లాన్ ఎగ్జిక్యూషన్కి ముందు రోజు నైట్ ఫైనల్ డీటెయిల్స్ అన్నిటినీ వాషింగ్టన్లోని అఫీషియల్స్కి పంపి నిద్రలోకి జారుకున్నాడు టోనీ. జనవరి 28, 1983 AM ఫోన్ రింగ్ అవడంతో టోనీ నిద్రలో నుంచి లేచాడు. ఎంబసీ నుంచి వచ్చిన అతను కాల్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని టోనీకి చెప్పాడు. అప్పటికే లేట్గా లేచిన టోనీ 15 మినిట్స్లో రెడీ అయ్యి తాను ఉంటున్న హోటల్ నుంచి బయలుదేరాడు అనమాట. మార్నింగ్ టైంలో పెద్దగా చెకింగ్ ఉండదు కాబట్టి 7:30 AM ఫ్లైట్ని బుక్ చేశారనమాట. టోనీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాక అతని కొలీగ్ జూలియో కూడా ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఆ తర్వాత డిప్లొమాట్స్ కూడా కెనడియన్ ఫిల్మ్ క్రూ లాగా మారిపోయి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారనమాట. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి తమ పాస్పోర్ట్స్ ఇంకా ట్రావెల్ డాక్యుమెంట్స్ ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి సబ్మిట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ప్రెషర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక డిప్లొమాట్స్ లో ఒకరైన లీ షార్జ్ మిగతా వాళ్ళ నుంచి విడిపోయి అందరికంటే ముందు వెళ్ళి తన పాస్పోర్ట్ ఇంకా డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేశాడు. అతను సబ్మిట్ చేసిన పాస్పోర్ట్ లో ఉన్న ఫోటో అతని రియల్ ఫేస్ కొంచెం తేడాగా ఉండటంతో కస్టమ్స్ ఆఫీసర్స్ అతన్ని కొంచెం సేపు తేడాగా చూసి పాస్పోర్ట్ తీసుకుని వెనక రూమ్ కి వెళ్ళాడు. టోనీ భయపడినట్టే జరగటం మొదలైంది. ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక డిప్లొమాట్స్ లొంగిపోతారు అని టోనీ ముందు నుంచే భయపడుతూ వచ్చాడు. ఇలాంటి టైంలో లీ చెమటలు కక్కుతూ కస్టమ్స్ ఆఫీసర్ ముందు నుంచున్నాడు. ఆ చెమటలే అందరినీ పట్టించేస్తాయని టోనీ అనుకుంటూ ఉండగా కస్టమ్స్ ఆఫీసర్ లీ పాస్పోర్ట్ తో తిరిగి వచ్చి ఈ ఫోటోలో ఉంది నువ్వేనా అని లీని అడిగాడు. ఆ ఫోటోలో ఉంది తానే, కాకపోతే మీసం కొంచెం ట్రిమ్ చేశాను అని లీ చెప్పిన ఆన్సర్ ని నమ్మేసిన ఆఫీసర్ లీ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి పంపించాడు. ఇంకా ఆ తర్వాత అందరూ తమ పాస్పోర్ట్స్ ని స్టాంప్ చేయించుకొని ఫ్లైట్ కాల్ కోసం ఎయిర్పోర్ట్ టెర్మినల్లో వెయిట్ చేయడం మొదలు పెట్టారు. ఎట్ లాస్ట్ డిప్లొమాట్స్ ఎక్కాల్సిన ఫ్లైట్ ఫైనల్ కాల్ వచ్చింది. ఇంకా సేవ్ అయిపోయాం అని అందరూ అనుకుంటూ ఉండగా ఒక బ్యాడ్ న్యూస్. మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్లైట్ లేట్ అని అనౌన్స్ చేశారు. దాంతో అనుకున్న టైం కంటే ఎక్కువసేపు డిప్లొమాట్స్ డిపార్చర్ ఏరియాలో వెయిట్ చేయాల్సి వచ్చింది. మెల్లిమెల్లిగా క్రౌడ్ పెరగటం మొదలైంది. పెరిగిన ఆ క్రౌడ్ని ర్యాండమ్గా చెక్ చేస్తున్న రెవల్యూషనరీ గార్డ్స్ కనిపించారు. టోనీతో సహా డిప్లొమాట్స్ అందరూ ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని ఉన్నారు. ఫైనల్గా 1 గంట తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. ఇరాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఫ్లైట్ క్లియర్ అవ్వగానే డిప్లొమాట్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారనమాట. మిషన్ని సక్సెస్ఫుల్గా అమలు చేసి 6 డిప్లొమాట్స్ని సేఫ్గా తీసుకుని వచ్చినందుకు టోనీ మెండేజ్ని అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ పర్సనల్గా అప్రిషియేట్ చేశాడు. ఇరాన్లోని ఇస్లామిస్టులని అక్కడ గవర్నమెంట్ని ఈ రేంజ్లో టోనీ ఫూల్స్ని చేశాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ మిషన్ని సిఐఏ ఒక టాప్ సీక్రెట్గా ఉంచింది. ఫైనల్గా సిఐఏ 50th యానివర్సరీ అప్పుడు ఈ రెస్క్యూ మిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ని బయటపెట్టింది సిఐఏ. ఈ మిషన్ని బేస్ చేసుకుని హాలీవుడ్ వాళ్ళు ఆర్గో అనే సినిమా కూడా తీశారనమాట. దీనికి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో టోనీ
మెండేజ్ని అతను తీసుకున్న రిస్క్లకి కొద్దిగా మసాలా యాడ్ చేసి చూపించారు, కానీ ఒక మేజర్ డీటెయిల్ని మాత్రం కరెక్ట్గా చూపించలేదు. ఈ మిషన్ హిట్ అవ్వడానికి టోనీ ఒక కారణం అయితే కెనడా గవర్నమెంట్ ఇంకో కారణం. అసలు ఏ కంట్రీ గవర్నమెంట్ కూడా ఫేక్ పాస్పోర్ట్స్ని ఇష్యూ చేయడానికి ముందుకు రాదు, కానీ కెనడా గవర్నమెంట్ ఇచ్చింది. ప్లస్ ప్రమాదం అని తెలిసినా కూడా కెనడా ఎంబసీ డిప్లొమాట్స్ అమెరికన్ డిప్లొమాట్స్కి ఆశ్రయం ఇచ్చారు. సో అలా సిఐఏ ఒక ఫేక్ మూవీతో చేసిన రెస్క్యూ మిషన్ స్టోరీకి హాలీవుడ్లో ఆస్కర్ అవార్డు వచ్చిందనమాట. మీకు 1979 ఇరాన్ రెవల్యూషన్ గురించి పెద్దగా ఐడియా లేకుండా ఈ వీడియో చూసింటే ఈ మిషన్ మీకు మరీ అంత రిస్కీ మిషన్లా అనిపించకపోవచ్చు. బట్ నేను చేసిన ఈ వీడియో చూసిన తర్వాత కనుక మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి ఉంటే మాత్రం ఈ మిషన్ నిజంగానే మిషన్ ఇంపాసిబుల్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎనీవే, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.